హలో అండి. ఈరోజు నేను మీకు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ చూపించబోతున్నాను. దానికోసం ఒక బౌల్‌లో ఇలాగా 2 కప్పులు పోహా తీసుకొని, ఒక్క 10 నిమిషాల పాటు సోక్ చేసేసుకొని, వాటర్ మొత్తం ఇలా స్క్వీజ్ చేసేసి, చక్కగా చిల్లుల బుట్టలో వేసేసేయండి. తర్వాత ఇది పక్కన పెట్టేసేసి, ఒక కడాయి పెట్టేసేసుకొని, హీట్ చేసేసి, కొంచెం ఆయిల్ వేసుకొని, అది కాగాక దానిలోకి కొంచెం పచ్చిపప్పు వేసి, బాగా దోరగా వేగిన తర్వాత, అలానే కొంచెం తాలింపు కూడా వేసేసి, చాప్ చేసిన పొటాటోస్ కూడా వేసి 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత, అలానే చాప్ చేసిన ఆనియన్స్‌ని, చిల్లీస్‌ని కూడా వేసుకొని, ఒక్క 10 నిమిషాల పాటు ఇవి బాగా వేగిన తర్వాత, పక్కన పెట్టిన పోహాను కూడా ఇప్పుడు ఇందులో వేసేసి, ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎటువంటి మసాలాలు లేకుండా, కొంచెం సాల్ట్ యాడ్ చేసి, ఇలా సాషావారి పోహా మసాలాని కనుక మీరు యాడ్ చేసుకున్నారంటే, టేస్ట్ చాలా బావుందండి. అండ్ ఇందులోకి తాలింపులు కూడా వాళ్ళే మిక్స్ చేసేసి ఇస్తారనమాట. అండ్ నిమ్మకాయ కూడా ఇందులోకి స్క్వీజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్ పోహాలో కూడా ఈ మసాలా మిక్స్ చేసుకొని తినేయొచ్చు.